అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెకండ్ విడత లోన్ నిధుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి మనకు ఇప్పుడు 1,50,000 వరకు, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 0 నుంచి 1,00,000 వరకు ఉన్న రుణాలు ఈ పేరులో మనకు మాఫీ కావడం జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో దీంట్లో 50,409 మంది రైతులు, 43,130 కుటుంబాలు, 503.89 కోట్లు ఈ సెకండ్ విడత కింద మనకు రుణమాఫీ జరగబోతుంది. ఇందులో మనకు ఈ సెకండ్ విడత మీరు కూడా గమనించారు, ఫస్ట్ విడతలో కూడా నల్గొండ జిల్లాకే హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ విడతలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 6,198 కోట్లు మనకు రుణమాఫీ జరుగుతుంటే అందులో మన జిల్లాకు 503 కోట్లు రావడం ఈసారి కూడా మనకు స్టేట్లోనే హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. చాలా వరకు అన్ని జిల్లాలు కూడా 280, 270 ఆ ప్రాంతంలో ఉంటే మన మాత్రం 503 కోట్లు ఉంది. సో ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ, జిల్లాలోని ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మా రైతులందరూ కూడా రైతు సోదరులకు ఎలాంటి భారం ఉండాలని దృష్టితోన ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేసినందుకు మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రులకు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే విధంగా చెప్పడంతో అందరూ కూడా తెలియాలని కోరుతా ఉన్నాను. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మిగతాది కూడా మనకు 2 లక్షల వరకు ఆగస్టు నెలలో చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోబోతా ఉంది. ఇందులో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, మనకు కొన్ని ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ అకౌంట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం అనేది మధ్యలో ఆగిపోతుంది. మనకు ఫస్ట్ విడతలో జరిగిన దాన్ని మనకు మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్, బ్యాంకర్స్ అందరూ కూడా కలిసికట్టుగా దాన్ని అలాంటి ఇష్యూస్ హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాం. సుమారు ఇప్పుడు కేవలం 456 అకౌంట్ మాత్రమే, ఒక ముఖ్యంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే ఒక బ్యాంకు సంబంధించిన ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ స్టేట్ లెవెల్లో ఉంది. దానికి అనుగుణంగా అది కొంత ఆగి ఉండడం జరిగింది. మిగతావన్నీ కూడా చాలా వరకు అమౌంట్ మనం వారి అకౌంట్లో వేయడం జరిగింది. ఈసారి కూడా రేపటి నుంచి అన్ని మండలాల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క ఆఫీస్లో రేపటి నుంచి నెక్స్ట్ మండే వరకు ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ను నడిపే విధంగా అగ్రికల్చర్ ఆఫీస్ చర్యలు తీసుకోవాలి. రేపు బుధవారం నుంచి నెక్స్ట్ మండే వరకు, మండే రోజు గ్రీవెన్స్ లో కూడా ఇది రన్ అవ్వాలి. మండల స్థాయిలో జరిగే గ్రీవెన్స్ లో కూడా మీ గ్రీవెన్స్ రన్ కావాలి. సో దయచేసి ఇక్కడ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్, మీరు అంటే రైతులు ఏదో చిన్న ఇష్యూతో వారి లోన్లోకి డబ్బులు రాకుంటే తప్పకుండా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు సావధానంగా వింటూ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి చెప్తే వారికి పెద్ద రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అంటే ప్రభుత్వం అందించిన సహాయాన్ని వారికి అందే విధంగా చూసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రేపటి నుంచి మండే వరకు అగ్రికల్చర్ ఆఫీస్లో మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తప్పకుండా ఈ యొక్క గ్రీవెన్స్ సెంటర్ రన్ చేసే విధంగా, అంటే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీస్లో మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఈ యొక్క గ్రీవెన్స్ రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లే బ్యాంకర్స్ మీ దగ్గర నుంచి కూడా లాస్ట్ టైం ఎట్లయితే రన్ చేస్తాము, ప్రతి బ్రాంచ్లో ఏ బ్యాంక్ అయినా సరే ఆ బ్యాంక్ సంబంధించిన ప్రతి బ్రాంచ్లో మీ నోడల్ ఆఫీసర్ ప్రాపర్ ఫ్లెక్సీతో ఇక్కడికి వచ్చే రైతులకు చెక్ చేసి వాళ్ళ అకౌంట్లో మనీ డిపాజిట్ అయిందా లేదా, ఒకవేళ కాకుంటే ఏ రీజన్తో కాలేదనే విషయాలను చెప్పే విధంగా ప్రతి బ్రాంచ్లో కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని నేను బ్యాంక్ కంట్రోలింగ్ ఆఫీసర్ కోరుతా ఉన్నాను. సో రేపటి నుంచి అది మీ దాంట్లో కూడా అన్ని ఆఫీస్లో ఆల్రెడీ రన్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకు దీని తర్వాత మనకు ముఖ్యమైనది లోన్ రెన్యువల్స్. కాబట్టి లోన్ రెన్యువల్ సంబంధించి అందరం కూడా గట్టిగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. లోన్ రెన్యువల్స్ విషయంలో అటు బ్యాంకర్స్, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా
పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకునే విధంగా, అంటే మీరు ఆఫ్టర్నూన్ టైంలో మీరు బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేయండి, ఆఫ్టర్నూన్ టైంలో ఈ వర్క్ ఎక్కువ ఫోకస్ చేయండి అగ్రికల్చర్ ఆఫీసర్స్. సో మనం ఫస్ట్ వేవ్ అయితే 83,000 ఉన్నాయో, ఫస్ట్ వేవ్ లో అయినా 83,000 అకౌంట్లకు మనం ఇప్పటిదాకా, అంటే మీరు నాకు ఈరోజు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా దానిలో 23,000 మాత్రమే మనం రెన్యువల్ చేయనా, అంటే రెన్యువల్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది కూర్చొని చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. సో మీరు ఇప్పటివరకు 158 కోట్లు రెన్యువల్ చేస్తారు. మిగతా అమౌంట్ కూడా అంటే అట్లీస్ట్ మనకు 9th వరకు ఫస్ట్ విడతకు సంబంధించిన 480 crores ఏదో ఉందో అంతవరకు మనం లోన్ రెన్యువల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. సెకండ్ విడత కూడా మనం ఆగస్టు 25th వరకు పూర్తి చేసినట్టుగా మనం గట్టిగా హార్డ్ వర్క్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. చివరగా బ్యాంక్ అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎస్ఎల్బిసిలో కూడా డిస్కషన్ జరిగింది. ఎస్ఎల్బిసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క క్రాప్ లోన్ సంబంధించిన అమౌంట్ను వేరే వాటికి పట్టుకోవడం, నాకు ఈ లోన్ ఉంది, ఆ వ్యక్తి ఇంకో లోన్ ఉందని వాటిని కట్ చేసుకున్నట్టుగా హోల్డ్ చేసే విధంగా ఏ బ్యాంక్ నుంచి కూడా అలాంటి చర్యలు తీసుకోవద్దు. ఇంకా మీరు రైతులకు వాళ్ళని గైడ్ చేసే విధంగా ముందుకు వెళ్ళండి, వాళ్ళకు లోన్ రెన్యువల్ చేసే విధంగా ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తూ ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ప్రభుత్వం తప్పకుండా రైతుకు అండగా వాళ్ళని కోరుకుంటూ వాళ్ళ యొక్క అకౌంట్లో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ వేస్తూ ఉంది. కాబట్టి ఆ అమౌంట్ మీరు లోన్ రెన్యువల్ చేసి వారి చేతికి ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటూ రానున్న రోజులు, అంటే మనకు ఈ మంత్ వచ్చే మంత్ కూడా మనకు దీని మీద ఎక్కువ వర్క్ ఉంటుంది. సో ప్రాపర్గా మంచి కోఆర్డినేషన్తో పనిచేసుకుంటూ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం అందించే సహాయాన్ని వారికి చేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి చిన్న మిస్టేక్ ఉండి ఆగిపోయినా కూడా ఆ మిస్టేక్ సరి చేసి మరి వారికి ఇచ్చేంత వరకు అందరూ కలిసినట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరొకసారి జిల్లా తరఫు నుంచి జిల్లా ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రభుత్వానికి రైతాంగం పక్షాన పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఊహించుకునే విధంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.